జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీరు నా ట్విట్టర్ ఫేస్బుక్ మొత్తం చూడొచ్చు, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత కూడా మా నాన్నగారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన మా ఎంపీ కాన్స్టిట్యూన్సీ. అంటే నాకు అధికారం ఉంది కదా, నేనేం తిరిగే అవసరం, నేను ఆల్రెడీ ఎంపీ అయినా కదా అని అనుకోలేదు. ఎప్పుడైనా నేను ప్రజల మధ్యలో ఉన్నాను. తర్వాత నన్ను మా పార్టీయే కుట్ర చేసి ఎంపీగా ఓడించిన తర్వాత కూడా వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను అవుట్ రైట్గా పనిచేసాను, ప్రజల కోసమే పనిచేసాను, వేలాది మందికి పనిచేసాను. ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఎత్తుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చింది, అయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఇప్పుడు నాకేమీ లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీ అండలేదు, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, అయినా నేను ప్రజల్లోనే ఉన్నాను. మీ అందరికి బోర్ కొడుతుంది, నేను కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాను ప్రజల్లో. బికాస్ పొలిటీషియన్స్ అంటే ప్రజల మధ్యలో ఉండాలని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి అదే విధంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాను. మీరు అన్నట్టు ప్రజల ఆదరణ బాగా వస్తున్నది, వచ్చి సమస్యలు చెప్తున్నారు. మాకు అక్క మీరు ఇక్కడ రండి అక్కడ రండి అని సమస్యలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాను.